చాలామందికి ఇంట్లో అంటే మనం దేవుళ్ళని పెట్టుకుంటున్నాం, దేవుళ్ళని పూజ చేసుకుంటున్నాం బాగానే ఉంది. కానీ ఇవాళ రోజుల్లో వచ్చేప్పటికి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం. తర్వాత ఇంట్లో మనకి భార్యాభర్తలనే కాకుండా మళ్ళీ అదనంగా ఎవరో ఒకళ్ళు ఎక్కువగా ఉండటం ఇలాంటి రోజులు ఎక్కువ ఉండేవి. కానీ ఇవాళ రోజుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా మరి భర్త, భార్య ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అవుతూ ఉండటం. సరే ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా మరి ఏదైనా సరే వాళ్ళు వచ్చేదాకా ఏదైనా మరి కేర్ టేకర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట ఉండటం. మొత్తం మీద అయితే కనుక ఇంటిని వాళ్ళు మరి పూర్తిగా చూసుకోలేక సంరక్షించుకోలేని ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అందరికీ కలుగుతున్న ఎక్కువ సందేహం ఏంటంటే కనుక, ఏమండి మేము ఏదో మాకు ఖాళీగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటున్నాం, దండం పెట్టుకుంటాం, కనీసం ప్రతిరోజు కూడా పూజ చేసుకోకపోయినా కనీసం మా మనసుకు నచ్చినట్టు విధంగా శ్రద్ధగా దేవుణ్ణి అయితే కనుక మరి మేము ఏదైనా సరే దండం పెట్టుకునే బయటకు వెళ్ళటం కానీ, లేదా ఒకటో రెండు మాకు ఎంతవరకు మాకు అవకాశం ఉంటే అంతవరకు వాటికి సంబంధించిన పూజలు చేసుకుని స్తోత్రాలు చదువుకుని ఆ రకంగా అయితే పూజలు చేస్తున్నాం. కానీ మరి ఈ ఒక దేవుడి యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివి ఎన్ని రోజులకు ఒకసారి కనీసం శుభ్రం చేసుకోవాలి. మరి ప్రతిరోజు చేసుకోవడానికి సాధ్యపడకపోతే మా పరిస్థితి ఏంటి? దీనివల్ల మా ఇంట్లో ఏదైనా సరే చెడు జరుగుతుందా? ఇలాంటివి మరి ఎంతవరకు మేము పాటించాలి, ఏ రకంగా పాటించాలి? ఇలా చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే కనుక, సాధారణంగా ఎప్పుడు కూడా అంటే ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు మరి ఖచ్చితంగా నిజానికైతే కనుక మనకి 3 రకాలైన శుద్ధులు అనేవి అవసరం. ఒకటి మన యొక్క శారీరక శుద్ధి, తర్వాత కూర్చునేది ఏదైతే ఉంటుందో ఆసన శుద్ధి, మనం వేసుకుని కూర్చున్న ఆసనం, తర్వాత భూత శుద్ధి అని చెప్పి మనం ఏదైతే మన పెట్టిన దేవుడి వస్తువులన్నీ కూడా శుద్ధి చేసుకోవటం. కనుక ఈ 3 శుద్ధులు అనేది మనకి అవసరం. అయితే వీటన్నిటికంటే కూడా బాగా అసలైన శుద్ధి ఏంటి అంటే మనకి చాలామందికి తెలుసు, త్రికరణ శుద్ధిగా అని చెప్పి. ఈ మనోవాక్కాయ కర్మల ద్వారా కూడా మనం శుద్ధిగా ఉండటం అనేది, అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి, మన వాక్కు శుద్ధిగా ఉండాలి, మనం చేసే పని శుద్ధిగా ఉండాలి. ఈ 3 కనుక శుద్ధిగా ఉన్నట్టయితే కనుక అప్పుడు మిగతావి అంత శుద్ధిగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనని అనుగ్రహించడం అనేది ఉంటుంది. అందుకని ఏది చేసినప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా అంటాం. అంటే ఒక 5 నిమిషాలు మీకు ఒక 2 నిమిషాలు ఒక నిమిషమే మీరు దేవుడి దగ్గర కూర్చునే సౌలభ్యం మీకుంది. అంతవరకు మీరు పూర్తిగా దేవుడికి దాసోహమే ఆర్ద్రతతో చేసుకోవటం అనేది అవసరం. తర్వాత మరి ఏదైనా సరే ఇప్పుడు ప్రతిరోజు ఇదే రకంగా మీరు వెళ్ళిపోతున్నారు, మీకు శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, కానీ అలాగని మరి ఏదైనా సరే వాడకుండా వదిలేసే వస్తువు ఏదైనా సరే మరి దుమ్ము ధూళితో మునిగిపోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చినప్పటికీ ఏంటంటే శాస్త్రాల్లో స్పష్టంగా నిర్మాల్యం, అంటే ఇవాళ రోజు మనం దేవుడికి పువ్వు పెట్టాం, లేదు ఇంకేదైనా సరే దీపం పెట్టాం, పండెట్టం, అవి మన్నాటి రోజు ఖచ్చితంగా ఆ నిర్మాల్యాలు ఏవైతే ఉంటాయో వాటినైనా కనీసం మనం తీయాలి. ఈ పటాలు శుభ్రం చేయటం, లేదా మన ఇంట్లో విగ్రహాలు ఉంటే విగ్రహాలు శుభ్రం చేయటం, ఇలాంటివి కొద్ది రోజులు మనం సమయం తీసుకున్నప్పటికీ కూడా పూజకు ఉపయోగించిన ఏదైతే దీపారాధనలు చేసిన ఒత్తులు ఏవైతే ఉంటాయో, లేదా మన పువ్వులు పెట్టి ఉంటే కనుక పువ్వులు ఏవైతే ఉంటాయో, అలాంటివి ఏవైతే అగరత్తులు వాడిన ఏవైతే పొలాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా మనం నిర్మాల్యం అంటాం. ఆ నిర్మాల్యాన్ని మాత్రం ఏ రోజుకి ఆ రోజు మరి తీసేయటం అనేది చాలా ఉత్తమం. ఇక దేవుడి పటాలు అంటారా, కనీసం మీకు అంటే అమావాస్య రోజు మీరు కనుక కనీసం ఆ రకంగా నెలకోసారి మనకి అమావాస్య ఉంటుంది కదా, ఆ అమావాస్యకి దగ్గరలో అంటే మళ్ళీ మనకి పౌర్ణమి నుంచి కొత్తది బిగిన్ అవటం అనేది జరుగుతుంది. అంటే అమావాస్య నుంచి మనకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కొత్త మాసం బిగిన్ అవుతుంది. అది మనకి అందరికీ తెలిసిన విషయం. అమావాస్య మనకు నెల అనేది అంతమవుతుంది. కనుక అమావాస్యకి మీకు ఏదైనా సరే తీసే సౌలభ్యం ఉంటే కనుక అమావాస్య రోజు అన్నిటినీ కూడా శుభ్రంగా శుద్ధి చేసి కడుక్కోవటం అనేది, శుభ్రం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. కనీసం అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అమావాస్య రోజు మనకు కుదురుతుందో లేదో అనేది తెలియదు కాబట్టి నెలకి కనీసం ఒకరోజు, అయితే మంగళవారాలు, శుక్రవారాలు ఎప్పుడు కూడా దేవుడి వస్తువులు కదిలించకూడదు. కనుక మిగతా రోజుల్లో మీరు వీటికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుని ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరగడానికి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా నిర్మాల్యం మటుకు ఏ రోజుకి ఆ రోజు
తొలగించడం అనేది అవసరం. ఇక దేవుడి వస్తువులు, విగ్రహాలు లాంటివి కనీసం నెలకొకసారైనా సరే శుభ్రం చేసుకోవటం అనేది చాలా అత్యుత్తమం. ఈ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా దేవుడి పట్ల మనం ప్రవర్తించవలసిన విధానం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మంచై తీరుతుంది. అందులో సందేహం లేదు.